నలుకెలంకుల దీప కళికలు చెలగా ఏన్గుదంతపు కోళులెత్తైన సజ్జ చక్కని తెలి సజ్జ చల్లని సజ్జ తావులు జిమ్ము మెత్తని సజ్జ పైన క్రొవ్విరులు గుత్తులు గుత్తులైనవు చెగుర జాలము తోడి చెలియ నీలమ్మ చందోయి వెడద వక్షము హత్తి సోలు మా స్వామి కన్నయ్య మన్నింపుమయ్య పల్లెత్తి ఒక మారు పలుకను రాదా కాటుగా తీర్చిన కన్నుల దానా ఎంత ప్రొద్దైనదో ఎరిగియు నీవు నీ విభూలేవగా నీయవదేమే క్షణమైన విశ్లేషమును సైపలేవు సరిగా నీది నీకు సరణి కాదమ్మా మముగూర్చి చెప్పడి మాట అట్లుండా ఆటంకమును సేయనౌనె ఓయమ్మ నెయ్యమునకెడెంద నెలవైన దాన ప్రేమామృతము మారు పేరైన దానా నీ తత్వమునకిద్ది నీతి కాదమ్మా మననోము జగతికి మంగళప్రదము మననోము జగతికి మంగళప్రదము. భావము నందగోపులు మొదలుగా బలరాముని వరకు మేల్కొలిపి తలుపులు తీయమని ప్రార్థించినను వారు తెరవకపోట చేత మతజలము స్రవిస్తున్న ఏనుగు వంటి బలము కలవాడై శత్రువులకు భయపడని భుజబలము గల నందగోపని యొక్క కోడలా ఓ నప్పిన్న పిరాట్టి అంటే పరిమళిస్తున్న కేశ సంపద కలదాన తలుపులు తెరువమ్మా కోళ్ళు వచ్చి కోయిచున్నవి. జాజి పందిళ్ల మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటి మాటికి కూయిచున్నవి సుమా. నీవు నీ భర్తయ్యను సరస సల్లాపంలాడు సందర్భములలో నీకు ఓటమి కలిగినచో మేము నీ పక్షమునే ఉందుము. దోషారోపణకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడిదములే. కావున అందమైన నీ చేతులకున్న భూషణములన్నీ ధ్వనించేటట్లుగా నీవు నడిచి వచ్చి ఎర్ర తామరల వంటి నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపులను తెరువమ్మ అని గోపాంగనలు నీలాదేవిని పాసురంలో మేల్కొల్పుచున్నారు.